ఈరోజు వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. చూడన్నా, ఈ చాప్టర్లో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీ. 7 మార్క్స్ మాత్రమే కాదు, 4 మార్క్స్ 2 మార్క్స్ కూడా అంతే ఈజీగా ఉంటాయి. ఎప్పుడు ఇవి అంతే ఈజీగా ఉన్నాయని మీకు అనిపిస్తుంది అని అంటే, మీకు ఈ చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ వస్తే చాలు. అర్థమైనా? సో ఫార్ములాస్ వస్తే ఈ చాప్టర్ ఉన్న 7 మార్క్స్ సమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. మీరు ఎప్పుడైతే 7 మార్క్స్ సమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలిగారో 4 మార్క్స్ సమ్స్ ఆటోమేటిక్గా ఈజీగా సాల్వ్ చేస్తారు. అర్థమైంది కదా? సో ఈ విధంగా ఈ చాప్టర్ 7 మార్క్స్ సమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. నేను 1 by 1 చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. సో చూడండి, వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఆ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ని ఎవరు మిస్ కావద్దు. సో ఫస్ట్ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అంటే ట్రయాంగిల్ ఏబిసిలో ప్రూవ్ దట్ ఏంటి R1 ప్లస్ R2 ప్లస్ R3 R ప్లస్ R1 ప్లస్ R2 మైనస్ R3 ఈజ్ ఈక్వల్ టు 4R cos C. అంటే ట్రయాంగిల్ ఏబిసిలో R ప్లస్ R1 ప్లస్ R2 మైనస్ R3 అనే RHS తీసుకొని 4R cos C అనే RHSని ప్రూవ్ చేయమని అడిగాడు. సో చూడండి, ఈ చాప్టర్ మీరు ఫార్మ్స్ సాల్వ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మీకు ఫార్ములాస్ వచ్చి ఉండాలి. అర్థమైనా? సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి ఎన్నైతే ఫార్ములాస్ ఉన్నాయో ప్రతి ఫార్ములా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ మొత్తం ఒక వీడియో అయింది. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అని ఈ ముందు ఒక వీడియో చేసాం. ఆ వీడియో మీరు చూసినట్లయితే ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఏ ఫార్ములా ఎలా యూజ్ చేయాలి, అర్థమైనా? సో ఈ మొత్తం కంటెంట్ అనేది ఈ ఫార్ములాస్ యొక్క మొత్తం కంటెంట్ మీకు ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో దీనికి ముందు వీడియోలో ఉంటుంది, లేదా మీరు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో, అదేనా ఈ క్లాస్ యొక్క డిస్క్రిప్షన్లో ఆ యొక్క ఫార్ములాస్ వీడియో మీకు ఇస్తాం. ఎవరైనా ఫార్ములాస్ రాకపోతే ఆ యొక్క వీడియో యూజ్ చేయండి, మీకు ఖచ్చితంగా ఫార్ములాస్ వస్తాయి. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోకి వస్తే మీకు చాలా ఈజీగా 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి అర్థమవుతాయి. చూడండి, ఫస్ట్ వన్కి ఏమన్నాడు, ఫస్ట్ RHS తీసుకోండి. ఏమి ఇచ్చాడు? R1 ప్లస్ R2 R ప్లస్ R1 ప్లస్ R2 మైనస్ R3 అన్నాడు. సో RHS ఫస్ట్ రాసుకున్నాం. అసలు మీకు సమ్ సాల్వ్ చేయాలంటే మీకు ఏం తెలిసి ఉండాలి? R అంటే ఏంటి, R1 అంటే ఏంటి, R2 అంటే ఏంటి, అదేవిధంగా R3 అంటే ఏంటి మనకు తెలిసి ఉండాలి. ఈ 4 ఏది తెలియకపోయినా మనం సమ్ చేయాలి. కాబట్టి వీటిని తెలుసుకున్న తర్వాత సమ్లోకి వెళ్దాం. చూడండి, R అంటే ఏంటి, R1 అంటే ఏంటి చూడండి, పక్కనే కనిపిస్తుంది మీకు. R ఫార్ములా ఏంటి? 4R sin A/2 sin B/2 sin C/2. R1కి వచ్చేసరికి 4R sin A/2 cos B/2 cos C/2. R2కి వచ్చేసరికి 4R cos A/2 sin B/2 cos C/2. అదేవిధంగా R3కి వచ్చేసరికి 4R cos A/2 cos B/2 cos A/2 sin cos B/2 sin C/2. అర్థమైంది కదా? సో దీంట్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఏంటి? 4R అనేది కామన్. నెక్స్ట్ A/2 B/2 C/2 అనేది ప్రతిదానికి కామన్. మీకు ఎక్కడ తప్పు చేస్తున్నారంటే సైన్లు వేయడంలో సైన్ ప్లేస్లో కాస్ట్లు వేస్తున్నారు, కాస్ట్ ప్లేస్లో సైన్లు వేస్తున్నారు. ఇక్కడ మీరు తప్పు చేస్తున్నారు. ఈ తప్పు మీరు చేయకూడదంటే చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆర్కి ఏంటి? R వచ్చేసరికి అన్ని సైన్లే. ఓకే, R1కి వచ్చేసరికి ఫస్ట్ సైన్, మిగతా 2 కాస్ట్లు. గుర్తుపెట్టుకోండి, ఆర్కి అన్ని సైన్లే. R1కి వచ్చేసరికి ఫస్ట్ సైన్, సెకండ్ థర్డ్ది కాస్ట్. ఇక్కడ ఆర్కి ఫస్ట్ సైన్. సో R2కి వచ్చేసరికి సెకండ్ సైన్, మిగతావన్నీ కాస్ట్లు. ఇక్కడ ఫస్ట్ సైన్, ఇక్కడ సెకండ్ సైన్. మరి R3కి వచ్చేసరికి థర్డ్ సైన్, మిగతావన్నీ కాస్ట్లు. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మీకు గుర్తుంటుంది. అర్థమే కదా? చూడండి, R1కి ఫస్ట్ సైన్, మిగతా కాస్ట్లు. R2కి సెకండ్ సైన్, ఫస్ట్ థర్డ్ లాస్ట్ కాస్ట్. R3కి లాస్ట్ సైన్, ఫస్ట్ది సెకండ్ది కాస్ట్లు. అర్థమే కదా? సో ఇది ఫార్ములా. R ఫార్ములా 4R sin A/2 sin B/2 sin C/2. ఫస్ట్ చూడండి, R ప్లస్ R1 ప్లస్ R2 ప్లస్ మైనస్ R3. ఫస్ట్ R ప్లస్ R1 చూడండి.
ఆర్ ప్లస్ R1. చూడండి ఆర్ ఫార్ములా 4R sin A by 2 sin B by 2 sin C by 2 ప్లస్ R1 ఫార్ములా 4R sin A by 2 cos B by 2 cos C by 2. ఇప్పుడు చూడండి ఈ టోటల్ టర్మ్ నుంచి 4R sin A by 2ని కామన్ తీస్తాం. అర్థమైంది కదా, 4R sin A by 2ని కామన్ తీస్తాం. ఇంకేం మిగిలాయి sin B by 2 cos C by 2 ప్లస్ cos B by 2 cos C by 2 మిగిలాయి కదా. ఇప్పుడు చూడండి 4R sin A by 2. ఓకే, ఇది చూడండి ఏ ఫార్ములాలో ఉంది cos A cos B ప్లస్ cos A cos B అంతేనా. చూడండి sin A sin B ప్లస్ cos A cos B ఏం చెప్పినావు అని అనకూడదు. sin A sin B cos A cos B రూపంలో ఉంది. మనకు ఫార్ములా ఏంటి cos A మైనస్ B. ఇది అర్థం కాకపోతే ఇక్కడ ఉంది చూడండి ఏ ఫార్ములా ఉంది sin A sin B ప్లస్ cos A cos B రూపంలో ఉంది. ఫార్ములా ఏంటి మరి cos A మైనస్ B. ఏ అంటే ఏంటి B by 2, B అంటే C by 2 అంటే cos A మైనస్ B అంటే cos B by 2 మైనస్ C by 2 అని అర్థం కదా. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ 4R sin A by 2 ఇది మారదు. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా అప్లై చేయండి cos A మైనస్ B. cos A అంటే B by 2 మైనస్ B అంటే C by 2 B by 2 మైనస్ C by 2 సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి 4R sin A by 2 cos ఇచ్చోనన్నా B by 2 మైనస్ C by 2 దీని ఎలా రాసుకోవచ్చు, డినామినేటర్ సేమ్ ఈక్వల్గా ఉన్నాయి, ఎలా రాసుకోవచ్చు B మైనస్ C by 2 అని రాసుకోవచ్చు కదా. సో ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. అంటే మనం ఇప్పుడు ఏం చేసాం R ప్లస్ R1 సాల్వ్ చేస్తాం. R ప్లస్ R1ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఏం సాల్వ్ చేయాలి R2 మైనస్ R3. ఇక్కడ సాల్వ్ చేస్తే ఇలాంటి ఇంకో ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఫైనల్ ఆన్సర్ 4R cos C మనకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ చూడండి R2 మైనస్ R3. R2 మైనస్ R3. R2 అంటే ఏంటి 4R cos A by 2 sin B by 2 cos C by 2. అప్పుడే మర్చిపోయి అనుకుంటే పైన ఉన్నాయి కొంచెం చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చూడండి R2 మైనస్ R3. R2 వచ్చేసరికి 4R cos A by 2 cos B by 2 అదేవిధంగా cos C by 2 మైనస్ R3 వచ్చేసరికి 4R cos A by 2 cos B by 2 sin C by 2. అర్థం కదా. R2 cos A by 2 sin B by 2 cos C by 2. R2లో సెకండ్ది కాస్ 2 అన్నాడు కాబట్టి సెకండ్ది కాస్, R3 అన్నాడు కాబట్టి థర్డ్ది కాస్. అర్థమే కదా. సారీ 2 అన్నాడు కాబట్టి సెకండ్ది సైన్, R3 అన్నాడు కాబట్టి థర్డ్ సైన్. అంటే ఇక్కడ సెకండ్ సైన్ ఇక్కడ థర్డ్ సైన్ మిగతావన్నీ కాస్ట్లని అర్థం కదా. సో ఆ విధంగా మనం చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఏది కామన్ తీస్తాం 4R cos A by 2 కామన్ తీయండి. 4R cos A by 2 కామన్ తీస్తే ఇప్పుడు ఏం మిగులుతుంది sin B by 2 cos C by 2. ఇక్కడ cos B by 2 sin C by 2. ఓకే, ఇప్పుడు చూడండి 4R cos A by 2. ఇది చూడండి ఇది ఏ ఫార్ములాలో ఉంది cos B సారీ sin B cos A సారీ sin A cos B మైనస్ cos B sin A రూపంలో ఉంది అంతేనా. చూడండి సారీ sin A cos B cos A sin B అర్థమే కదా. sin A cos B మైనస్ cos A sin B రూపంలో ఉంది. మనకు ఫార్ములా ఏంటి sin A మైనస్ B. sin A అంటే ఎంత B by 2 B అంటే C by 2 అంటే sin B by 2 మైనస్ C by 2 అని అర్థం కదన్నా. సో దీన్ని రాసుకున్నాడు sin B by 2 మైనస్ C by 2ని B మైనస్ C by 2 అని రాసుకున్నాడు. డినామినేటర్ సేమ్, సో దీన్ని B మైనస్ C by 2 అని రాసుకోవచ్చు. ఇదేమనుకున్నాం ఈక్వేషన్ 2. ఎంతవరకు మనం ఏం చేసాం R2 మైనస్ R3. ఇంతకు ముందు ఏం చేసాం R1 ప్లస్ R2 సారీ R ప్లస్ R1 చేసాం. అర్థం కదా. ఇప్పుడు R2 మైనస్ R3 చేస్తాం, ఒక ఈక్వేషన్ వచ్చింది. R ప్లస్ R1 చేసాం, ఒక ఈక్వేషన్ వచ్చింది. ఈ రెండు ఈక్వేషన్స్ని యూజ్ చేసి 4R cos C మనకు ఆన్సర్ రావాలి. ఇప్పుడు చూడండి ఫ్రమ్ 1 ప్లస్ 2 రెండు వచ్చిన రెండు ఈక్వేషన్ ప్లస్ చేస్తాం. అంటే ఫస్ట్ ఈక్వేషన్ వచ్చి ఏమొచ్చింది 4R sin A by 2 cos B మైనస్ C by 2 వచ్చింది కదా. ఇది ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. సెకండ్ది 4R cos A by 2 sin B మైనస్ C by 2 ఇది సెకండ్ది. ఈ రెండు ప్లస్ చేయండి. సో ఈ రెండు నుంచి
4r కామన్ తీయండి. ఇప్పుడు ఏం మిగులుతాయి? cos a/2 cos b మైనస్ c/2. ఇక్కడ cos b/2 sin b మైనస్ c/2. అర్థమైనా? ఏం మిగిలాయి ఇక్కడ? sin a/2 cos b మైనస్ c/2. ఇక్కడ cos a/2 sin b మైనస్ c/2 మిగిలాయి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం చూడండి. sin అర్థమైనా? దీంట్లో ఏం కామన్ తీసాం? sin. ఇప్పుడు ఏం మిగిలితే a ప్లస్ b ప్లస్ c అని రాసుకోవచ్చు. దీని మొత్తం ఎలా రాసుకోవచ్చు? sin a ప్లస్ b, cలో వచ్చేసరికి ఎలా కూడా చూడండి, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ a, సో bలో వచ్చేసరికి ప్లస్లు. సో దీని మొత్తం ఎలా రాసుకోవచ్చు? a ప్లస్ b మైనస్ c/2 అని రాసుకోవచ్చా? చూడండి, టోటల్ వాల్యూని sin a ప్లస్ b మైనస్ c/2 అని రాసుకున్నాం. sin a ప్లస్ b మైనస్ 2 సారీ a ప్లస్ b మైనస్ c/2 అంటే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ a ప్లస్ b మైనస్ c ఎలా వచ్చింది చాలామందికి డౌట్. సో ఇప్పుడు చూడండి, మీకు డౌట్ క్లారిఫై చేస్తాను. ఇక్కడ ఏం చేసాం? ఇది మొత్తం ఎలా రాసుకున్నాం? a ప్లస్ b మైనస్ c/2. సో దీని ముందు దీన్ని ఎలా రాసుకోవాలి అని అంటే చూడండి, దీన్ని ఏం చేశాడంటే a ప్లస్ b ప్లస్ c మైనస్ 2c అనుకోండి. ఇలా చేయండి, వస్తుంది a ప్లస్ b ప్లస్ c మైనస్ 2c. చూడండి, a ప్లస్ b ప్లస్ c మైనస్ 2c/2. దీని ఎలా రాసుకోవచ్చు? a ప్లస్ b ప్లస్ c మైనస్ 2c. ఈ మొత్తాన్ని a ప్లస్ b ప్లస్ c మైనస్ 2c/2 అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు a ప్లస్ b ప్లస్ c అంటే ఏంటి? మనకి 180 degrees. మైనస్ ఎక్కడ వెళ్ళింది? 2c/2 సరిపోయింది కదా. సో ఇప్పుడు చూడండి, a ప్లస్ b ప్లస్ c మైనస్ 2c. ఇప్పుడు 2c మైనస్ c అంటే a ప్లస్ b మైనస్ c. అర్థం కదా? నేను ఎలా రాసుకున్నాం? a ప్లస్ b మైనస్ c. అర్థం కదా? సో దీని నుంచి మనకి a ప్లస్ b ప్లస్ c అంటేనే 180 అని తెలుసు. మరి ఇక్కడ a ప్లస్ b ఉంది, ప్లస్ c లేదు, మరి 180 ఎలా వచ్చిందని డౌట్. సో ఈ 180 ఎలా వచ్చింది అని అంటే దీని ముందు ఇంకో స్టెప్ ఉంది. ఆ స్టెప్ ఏంటంటే ఇది. అర్థం కదా? a ప్లస్ b ప్లస్ c మైనస్ 2c. సో ఈ a ప్లస్ b ప్లస్ c మనకు 180 అయ్యింది, మైనస్ 2c. సరిపోయింది కదా, బై 2. అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం సాల్వ్ చేసాం. దీన్ని a ప్లస్ b మైనస్ c/2 అనుకున్నాం. అర్థం కదా. సో ఈ 180 ఎలా వచ్చిందంటే ఈ ముందు వాల్యూ ఏంటి? a ప్లస్ b ప్లస్ c మైనస్ 2c. అంటే దీన్ని ఏమనుకున్నాం? a ప్లస్ b ప్లస్ c మైనస్ 2c అనుకున్నాం. దీని నుంచి అర్థం కదా. సో దీని నుంచి నేను ఏం చేశాను? 2c మైనస్ c అంటే 2 cలో ఒక c తీస్తే ఒక c కదా. సో ఆ c ఇక్కడ వేసుకున్నాను. దీని తర్వాత స్టెప్ ఇది a ప్లస్ b మైనస్ c/2. అర్థం కదా. సో దీని తర్వాత ఇది a ప్లస్ b ప్లస్ c అంటే ఎంత? 180 degrees మైనస్ 2c. అర్థం కదా. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, చూడండి 4r sin 180 మైనస్ 2c/2 ఎలా వచ్చింది? అర్థమైంది కదా. సో 180/2 అంటే 90 మైనస్ c. ఇదే ఫార్ములా ఉంచండి. sin 90 మైనస్ థీటా అంటే ఏంటి? కాస్ థీటా ఫార్ములా ఉంది కదా. sin 90 మైనస్ థీటా కాస్ థీటా. sin 90 మైనస్ థీటా అంటే ఏంటి? కాస్ థీటా. చూడండి 4r sin 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా అంటే 4r కాస్ థీటా ప్లస్ ఎంత ఉంది? c. సో 4r కాస్ c. అర్థం కదా. సో ఇది ఈ వీడియో యొక్క సొల్యూషన్. చూడండి, వీడియో ఎండింగ్లో ఒక చిన్న అప్డేట్ అని చెప్పాను కదా. సో ఆ యొక్క అప్డేట్ ఏంటి అని అంటే ఎంతవరకు మీరు ఏదైతే క్లాస్ విన్నారో ఈ క్లాస్ తాలూకు PDF లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం. అక్కడి నుంచి మీరు ఒక క్లాస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క క్లాసే కాదండి, మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి మెటీరియల్స్ కావాలనుకున్నా, అదేవిధంగా మోడల్ పేపర్స్ కావాలనుకున్నా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ PDF ఫార్మేట్లో కావాలనుకున్నా, ఈ సెకండ్ ఇయర్ మరియు ఫస్ట్ ఇయర్ ఇంటర్కి సంబంధించి అర్థమైనా సంబంధించి మీకు మెటీరియల్స్ కావాలనుకుంటే ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు మెటీరియల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్ షాట్, అదేవిధంగా మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండాలి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ యూజ్ చేసి జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్, ఈ 2 స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
అర్థమైందా? సో ఎంతవరకు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.